కడియం శ్రీహరి గారు పార్టీ మారి 1400 కోట్లు తెచ్చిండు కదా, మరి తెచ్చి మనిషి అభివృద్ధి చేయాలి కదా. నీళ్ళే చక్కగా ఇవ్వడం శాతం కావట్లేదు, నేను అటు ఇటు కాకుండా పార్టీలో ఉన్నా, ఆ పార్టీలోనే ఈ పార్టీ లేను, అటు ఇటు కాకుండా ఏ పార్టీలో ఉన్నానో కూడా అని చెప్పలేనని చెప్పేసి కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా ఆయన మాటల్లోనే కేసీఆర్ గుర్తుకొచ్చిండు. కేసీఆర్ ఉన్న రోజులు ఈ పంటలు వేయుర్రి గా పంటలు వేయుర్రి అని చెప్పి ఆడ ముచ్చట రాలా. పంటలు పండించుడు, ఒడ్లు కొనుగోలు చేసుడు, రైతులు మళ్ళీ దున్నుకుడు, ఇదే చూసినాం. కానీ ఇప్పుడు సేమ్ ఇది 2014 ముందు కాంగ్రెస్ టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పేది, నీళ్ళు ఇవ్వలేము, వర్షం పడితేనే మీకు నీళ్లు, లేకుంటే నీళ్ళు రావు అన్నట్టు కథ మాట్లాడారు కదా. గా కథ లెక్కనే కడియం శ్రీహరిగా మాట్లాడుతూ ఉన్నారు, వినుర్రి మీరే. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత నీళ్ళు రాకపోతే అది ఎండిపోతే నన్ను శాపనార్థం పెడతాడు. నేనేమిటంటే సాధ్యమైనంత వరకు ఏదైనా ఆస్తులు పంటలు వేసుకోండి. ఇంత మకాలంలో, ఇంత పెసర్లో, ఇది కందులో, ఇంత సంతలో, లేకపోతే పొద్దుతిరుగులో ఏదో ఒకటి వేసుకోండి. లేకుంటే కూరగాయ వేసుకోవాలనుకుంటే కొంచెం ఇంకొక వారం 10 రోజులు సమయం ఉంది, మన అదృష్టం కలిసి వచ్చి వర్షాలు మంచిగా పడితే కూర వేసుకోండి. కానీ తొందరపడి ఆరు కావద్దు. నేను నీళ్ళిచ్చే పరిస్థితిలో ప్రస్తుతం లేదు. నా ప్రయత్నం అంతా చేస్తున్నా, దేవాలయం నుంచి నీళ్ళు తీసుకొస్తున్నా. అదేవిధంగా ఇక్కడ గణరామారం డిస్టిలేషన్ స్కీమ్ పనులు కూడా వేగంగా చేపిస్తున్నాను. కాకపోతే ఈ సీజన్ చాలా అదే పరిస్థితి లేదు. మళ్ళీ నేను మిగతా వాళ్ళ యొక్క మాటలు చెప్పి మీకు వేసుకొని నేను నీళ్ళు చేస్తానని చెప్పిపోతే మీరు ఆగలేదు. కాబట్టి మీకు ఆగం చేయడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఏది ఏదైనా కూడా ఎంత దయచేసినంత మేరకు నియంత్రించే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు కూడా ఆలోచించి పంటలు వేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా మధ్యలో మరొకసారి నమస్కారం. గట్లా ఇంకా మంచి పంటలు, నీళ్లు తక్కువ దాగి ఎక్కువ పెరిగే పంటలు లాంటి పంటలు వేసుకోండి, లేకుంటే 4 రోజులు ఆగుర్రి, పైనుంచి వర్షం పడుతుంది, ఆ వర్షపు నీళ్ళతో అయినా మీరు పంటలు పండించుకోర్రి అని చెప్పేసి కడియం శ్రీహరి గారు మాట్లాడే కథలు చూసిరు కదా. అయితే ఈయన ఎందుకు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళారు సార్ అంటే 1400 కోట్లు తెచ్చినా కదా, ఆషామాషికి వెళ్తున్నా నేను 1400 కోట్లు తెచ్చినా అని చెప్పేసి ఆ రోడ్ల మీద పోతుంటే ఒకటే ఫ్లెక్సీలో నాన్ స్టాప్గా 1400 కోట్లు 1400 కోట్లు 1400 కోట్లు. నాకు తెలిసి ఆ ఫ్లెక్సీలకే నియర్ బై 14 లక్షలు అయినట్టుంది. ఆయన 1400 కోట్లు పక్కన పెడితే 14 లక్షలే సపరేట్ ఫ్లెక్సీల కోసం, ఆడ నుంచి మొదలు పెడితే స్టేషన్ గణపూర్ పరిధి కోసం వరకు ఇక నాన్ స్టాప్ రోడ్ల మీద మనకు దర్శనం కనబడుతూనే ఉంటుంది, నాన్ స్టాప్గా వీళ్ళ యొక్క వ్యవహారాలు కనబడుతూనే ఉంటాయి. భగవంతుడా యాడికి వచ్చేసిన రోడ్డు మీద అన్నట్టుగా కనబడతాయి ఆ దృశ్యాలు. సో నేను ఏమంటున్నా అంటే కడియం శ్రీహరి గారి యొక్క పరిపాలన ఎట్లుంటుందంటే ముందు పోతే గొయ్యి వెనకేమో నుయ్యి అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఇక ఆయన గురించి మనం మాట్లాడి దండగా, ఎందుకంటే విజన్ లేని నాయకుడు, విజనరీ లేని నాయకుడు, ఫ్యూచర్ లేని నాయకుడు. అసలు ఫ్యూచర్లో రాజకీయం అంటే కూడా గెలవని నాయకుడు ఎవరైనా ఉండరా అంటే ఓన్లీ కడియం శ్రీహరే. కడియం శ్రీహరి పని అయితే అయిపోయింది, ఇక లేదు ఇక స్టేషన్ గన్పూర్లో. ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింగారపు ఇందిరా గారికి ఇస్తారు తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇక వేరే వాళ్ళకి అసలు ఇవ్వరే టికెట్, కాంగ్రెస్కి ఇయ్యరు. ఓ బీఆర్ఎస్ పార్టీ తాటికొండ రాజయ్యకైనా టికెట్ ఇస్తుంది, వాళ్ళు అక్కడ గెలిపించుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇది జరగబోయేది తప్ప వేరే ముచ్చట మాత్రం ఏది కూడా ఉండబోదు అక్కడ కంప్లీట్గా.